అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి ఏం జరుగుతుంది బడంగపేటలో? మరి ఒక్క వ్యక్తి చనిపోతే మరి ఆ రోజు పంచాయత్ చేయాల్సిందేనా? మరి ఇంతకు ఆ ఒక్క వ్యక్తి మరి ఇంతకు ఈ పంచాయత్ జరుగుతుంది ఎక్కడ అంటే, మరి ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మరి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఇక ముచ్చట ఏంటంటే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మరి పార్క్ ఉన్నది కదా బడంగపేటలో, ఆ పార్కు పక్కపొడితే ఇంత జాగా అంటే గప్పట్ల ఊరు చుట్టుముట్టు పెద్దగా లేదు కాబట్టి, అంటే అగ్రవర్గాల కులం అంటే ఒక పెద్ద కులం కోసము గీత జాగ ఇచ్చిర్రంట. మరి గప్పట్ల ఏందంటే చుట్టుముట్టు ఇండ్లు లేవు కాబట్టి జాగ ఇచ్చారు. ఆ కులంలో మరి ఆ ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా అక్కడనే దహన సంస్కారాలు చేసుకునేవాళ్ళు. మరి ఇప్పుడేమైందంటే చుట్టుముట్టు కాలనీలు పెద్దగా పెరిగిపోయినాయి. చుట్టుముట్టు కాలనీకి పెద్దగా పెరిగిపోయినాయి. మరి ఆ కాలనీలో చుట్టుముట్టు ఉంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, మరి ఆ శ్మశాన వాటిక పక్కకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, మరి ఆ శవాలను తీసుకొచ్చి కాలుస్తుంటే ఆ వాసనకు తట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి మరి ప్రతిసారి సీనన్న మరి ఒక్కసారి నువ్వు వచ్చి ఇది ప్రపంచానికి చూపించు, మాకు ఎంత కష్టమవుతుంది, ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళు ఎవరు కూడా చూపించలేకపోతుర్రు అంటే, గతంలో ఒక 3 నెలల క్రితం కూడా ఈ వీడియోని నేను చూపించడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీరందరూ కూడా ఈ వీడియో చూడండి. చూసిరుగా వీడియో. మరిగా ఈ వీడియోలో అయితే ఒక పక్కకు రెడ్డిల ఒక కుటుంబానికి సంబంధించినటువంటి రెడ్డి వర్గులు, ఈ పక్కకు ఎస్సీలు అంటే ఇక్కడ ఉన్నటువంటి అతి తక్కువ జాతి అయిన చిన్న కులమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా కాలవద్దు, మీరు ఏదున్నా కూడా శ్మశాన వాటిక ఉంది కదా ఊరవతల, శ్మశాన వాటిక ఊరవతల ఉంది కాబట్టి ఆ ఊరవతల కాల్చుకుంటేనే బాగుంటుంది, దయచేసి ఇక్కడ కాల్వకండి, ఏదైతే ఈ స్థలం ఉందో ప్రభుత్వానికి సంబంధించి మంచి ఉపయోగించి వాడండి అని చెప్పేసి వాళ్ళతోటి ఇక చిన్న గొడవ అయితే బాగానే జరుగుతుంది. అంటే యుద్ధం మొదలైంది, ఇది చాలా రోజుల సంది జరుగుతుంది. మరి అక్కడ మీరుపేట పోలీసులు వచ్చి కూడా మీరు ఎందుకు ఆపుతారు, మీకేం అవసరం, ముందే వాళ్ళు కాల్చుకుంటారు ఏమైనా చేసుకుంటారు అంటే, నా ఛానల్ ద్వారా మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. గతంలో చూసుకున్నట్టయితే ఊరు బయట ఉంది కాబట్టి ఆ శవాలను కాలుస్తే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుండే. ఇప్పుడు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ నేషనల్ పార్క్ అని పైన బోర్డు ఉంటుంది. నేషనల్ పార్క్ అని పైన బోర్డు ఉంటుంది. లోపలనేమో మరి చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క మృతదేహాలను తీసుకొచ్చి అక్కడ శ్మశానంలో కాల్చడం జరుగుతుంది. మరి కరువు అంటే కప్ప కోపం, విడుము అంటే పాము కోపం అన్నట్టుంది. మమ్మల్ని అట్లెట్లొద్దంటారు, ఈ జాగా మాది, మరి మీ గత 15 ఏళ్ళ సంది మేము ఇక్కడనే కాల్చుకుంటున్నాం, ఇది మాకున్న రోజులు ఈ జాగా మాకే ఉంటుంది, ఎవడేమైతే మాకేంది, మేమైతే ఇక్కడనే కాలుస్తాం, ఇక్కడనే తీసుకుపోతాం అని చెప్పేసి మరి ఆ కులానికి సంబంధించిన వ్యక్తుల మాటలు. మరి వీళ్ళు ఏంటంటే, మేము ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, ఈ ఇండ్ల మధ్యలో కాలుస్తుంటే మా కోసం ఎవరికి చెప్పాలి, ఆ వ్యక్తి యొక్క బాడీ కాల్చిన రోజు కనీసం తినలేని పరిస్థితి. దయచేసి ఇప్పటికైనా మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు సపోర్ట్ చేయడం వల్లనే ఆ విధంగా అక్కడ నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటున్నారు కదా, ప్రజాపాలన అంటున్నారు. మరి ఈ ప్రజలకు న్యాయం చేసి ఇప్పటికైనా ఇక్కడ నుంచి తరలించి శ్మశాన వాటికలో కాల్చుకునే విధంగా చేస్తారు అని చెప్పేసి మరి వాళ్ళ గోడంతా వెళ్ళబోసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ వీడియో విన్న వాళ్ళు, ఈ వీడియో ఎవరైతే మొదటి నుంచి ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు, మరి సీనన్న మాట్లాడింది కరెక్టేనా, రాంగా, లేదు ఆ శ్మశాన వాటికి అక్కడ ఉంటేనే కరెక్టు, లేదు అక్కడి నుంచి తరలిస్తేనే బాగుంటుంది అనే మీ సందేశం అంటే కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఉంటామాలిగా.